हाई फ्रेंड्स अंदरिकी नमस्कारम सक्सेस मंत्र चैनल की तिरिगी स्वागतम फ्रेंड्स ई रोजु మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బంపర్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మనకి దాదాపుగా 40,000కు పైగా పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక విడుదలవడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అండి. అది కూడా మనకి అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. చాలా రకాల రిజర్వ్డ్ కేటగిరీస్ కి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మినహాయించి కూడా ఫ్రీగా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరింత సమాచారం అనేది ఇప్పుడు నేను వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే కనుక విడుదలవడం జరిగిందండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ తాలూకా లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అది కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ క్యాలెండర్ సెక్షన్ లో కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పీడిఎఫ్ ని కనుక మీరు క్లియర్ గా ఓపెన్ చేసి కనుక చూసినట్లయితే మాత్రం మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఇయర్ కి సంబంధించినటువంటి క్యాలెండర్ మొత్తం కూడా ఈ యొక్క నోటిఫికేషన్ లో ఈ యొక్క పీడిఎఫ్ లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో 25 కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫల్స్ ఎగ్జామినేషన్ 2020 అనేటువంటి తాలూకా నోటిఫికేషన్ అయితే కనుక మనకి 25 మార్చి 2001 అంటే ఈ రోజునైతే కనుక రిలీజ్ చేస్తామని అయితే కనుక క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మనకు వచ్చేసరికి మే 10వ తారీఖు దాకా కూడా టైం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అయితే ఇంకా యాక్టివేట్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే బట్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మిడ్ నైట్ కైనా సరే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయితే అవకాశాలతో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక గత సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి పాత కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ కనుక ఒక్కసారి కనుక మనం రిఫర్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అనేటువంటి ఎలా ఉండబోతున్నటువంటి విషయాలైతే నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈసారి మనకి యొక్క కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ లో ఉండేటువంటి పోస్టర్ సంఖ్య కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 40,000కు పైగా పోస్టులు అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్పి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ లాంటి వివిధ విభాగాల నుంచి ఈ యొక్క పోస్టులు అయితే కనుక మనకి భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులకి 21,700 నుంచి 69,100 రూపాయల దాకా మీకు శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అని కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే వర్తిస్తాయి. సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 26 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాల దాకా ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి సంబంధించినటువంటి పురుష అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. అది కూడా కేవలం 100 రూపాయలు మాత్రమే. మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన పని లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి 4 దశల్లో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మొదటగా అభ్యర్థులకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఒక మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్, కంటెంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో అనేది కనుక మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో అభ్యర్థులు అయితే కనుక దయచేసి ఆ వీడియో కూడా మిస్ కాకుండా కంపల్సరీగా అయితే కనుక మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ కోసం విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో అభ్యర్థులు కావాలనుకుంటే అక్కడి నుంచి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే కనుక విజిట్ చేయొచ్చు. ఫైనల్ గా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి వచ్చేసరికి అభ్యర్థులు మార్చి 25 అంటే ఈ రోజు నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇనిషియల్ గా మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బట్ అయితే ఎస్ఎస్సి ఇప్పటిదాకా కూడా ఈ లింక్ అయితే కనుక యాక్టివేట్ చేయలేదు. బట్ ఈ రోజు మిడ్ నైట్ కానివ్వండి, లేకపోతే రేపు మార్నింగ్ అయినా సరే మనకి యొక్క లింక్ యాక్టివేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మే 10వ తారీఖుతో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు ముగిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఫైనల్ గా ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసరికి ఆగస్టు నెలలో టెంటేటివ్ గా ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్
కండక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం దయచేసి ఈ యొక్క లింక్ కోసం అయితే కనుక రెడీగా ఉండండి. లింక్ వచ్చిన వెంటనే మాత్రం అభ్యర్థులు దయచేసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇన్ టైంలో సబ్మిట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే మాత్రం మన యొక్క సక్సెస్ మంత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో అయితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేజిత్.